బుక్కులు తెచ్చుకున్న వాళ్ళు రాసుకోండి, కుప్పులు తేని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు దేవుడు నేను ఏ మాట మాట్లాడాలి అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఈ గొప్ప మాట చూపించాడు. కోపము. ఎంతమంది కోపం ఉందండి? ఒకసారి చూపించారు. చేయలేదు. మీకు కోపం లేదంటే అంటే చేయలేదు అంటే కొంచెం కోపం ఎంతమందికి ఉందంటే మనిషిగా మనందరికీ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు నవ్వు ఎలా వస్తుందో కోపం కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే దేవుడు మనలో అది కూడా పెట్టాడు. అది చెప్తాను ముందు ముందు. సో మొట్టమొదటిగా సామెతల గ్రంథం సొలొమోను భక్తుడు రాశాడు. అలాగే 14వ అధ్యాయం 17వ వచనంలో మొట్టమొదటిగా ఏమనుంది మనకి? త్వరగా కోపడివాడు మూఢత్వమును చూపును, దుర్యాలోచనలు గలవాడు ద్వేషింపబడును. అంటే త్వరగా, కొంతమంది ఎలా అంటే త్వరగా కోపడిపోతారు. త్వరగా అంటే చీటికి మాటికి కోపం అనమాట. ఏదైనా కదిపితే చాలు, నాకు ఇక్కడ కోపం ఉంది అన్నట్టు కొంచెం కోపంగా మాట్లాడతారు అనమాట. అంటే ఆ కోపము ఎలా దారి తీస్తుందంటే ఇంకా వాళ్ళకి ముట్టుకుంటే కోపము, నా ఒక జోక్ వేసినా అదేం జోకు అన్నట్టు ఇంకా ప్రతి దాంట్లో కోపమే. అది త్వరగా కోపడువాడు దేన్ని కోల్పోతాడు? ఏం చూపిస్తాడు? మూఢత్వమును చూపును, దుర్యాలోచనలు గలవాడు దేశింపవాడును. అంటే కోపం పడితే ఏమవుతుంది? మూఢత్వం అని వస్తుంది. అంటే ఇంకా అది ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు అనమాట. వాళ్ళకి కోపము ఎలాగైతే ఉంటుందో మనుషుల్లో కలవరు. మనుషుల్లో ఎప్పుడైతే కలిసిన వారు కోపం అనేది చాలా తక్కువ పడతారు. అందుకే మొట్టమొదటిగా నేను 7 వాక్యాలు చెప్తాను, అంటే 7 పదాలు. అది మన డైలీ రొటీన్ జీవితంలోనే ఉపయోగపడే కోపం మీద. మొట్టమొదటిగా ఏంటంటే త్వరగా కోపపడాల. పడితే ఏమొస్తుంది? హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఏం పడకూడదు? త్వరగా పడకూడదు. రెండోదిగా చూద్దాం. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం చూడండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకంట, ముంగోపి మూఢత్వమును పొందును. చాలు. అయితే ఆ 2వ లైన్లో ఏమనుంది? ముగ్గోపి అంటే మన ముక్కు మీద కోపం ఉంటుంది కదా కొంతమందికి, ముట్టుకోగానే కోపం. అంటే ఫస్ట్ త్వరగా కోపడువాడు, ఇంకా దానిలాగానే సేమ్ కైండ్ ఆఫ్ కోపం అనమాట. ఇది ముక్కు మీద కోపం రైడ్కి అని చెప్పి అంటాం కదా. మన ఎవరికైనా కోపం రైడ్కి ముక్కు మీద కోపం అని, అలా ముక్కు మీద కోపం ఉండొచ్చా? ఉండకూడదు. సో ప్రతి విషయంలో మనము ఎలా ఉండాలి? ముక్కు మీద కోపం కలిగి ఉండాలంటారేమో అనుకున్నాను. హల్లెలూయా. సో మనం ఎలా ఉండాలంటే మొదటి లైన్లో చూడండి, దీర్ఘశాంతము మహా వివేకము, దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి అంట. వివేకి అంటే జ్ఞానము కలిగిన వాడు, అంటే ఆలోచింపజేసిన వాడు. ఎలా అంటే దీర్ఘశాంతం గలవాడు అంటే కోపం లేకుండా కొంచెం శాంతంగా ప్రశాంతంగా ఉన్నవాడు ఎవడంట? మహా వివేకి కూడా కాదు, మహావివేకి అంటే చాలా జ్ఞానవంతుడు అన్నట్టు. సో మనం కోపంగా ఉంటున్నామా, దీర్ఘశాంతం కలిగి ఉంటున్నామా? కోపంగానే, అబ్బా ఆంటీ మంచి ఒప్పేసుకుంది, కోపంగానే ఉంటున్నాం అంటున్నాం. సో మనం కోపంగా ఉంటాం, మనిషిగా మనకు సహజము. కానీ దీర్ఘశాంతం కలిగిన వాడు ఎలా ఉన్నాడు? మహావివేకి. ఇప్పుడు మనం కోపడుతున్నాం అంటే మనం మహా జ్ఞానం కలిగిన వాళ్ళమా లేకపోతే ఏంటి? మూర్ఖులమా? జ్ఞానం లేని వాళ్ళమా అని చెప్పి ఇక్కడ వాక్యం చెప్పదు, కానీ మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే దీర్ఘశాంతం కలిగిన వాడు వివేకి, కోపపడేవాడు అదే ఇంకా మనకు తెలుసు కాబట్టి మనము ప్రతి విషయంలో కోపం పడకుండా ఉండకూడదు అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు ఒక చిన్న బాబు ఆడు కోపపడుతూ ఉంటాడు. అంటే కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది చిన్నపిల్లలు, నేను కొంతమందిని చూశాను మా చర్చి దగ్గర. ఒకడు ఉంటాడు, వాడు సండే స్కూల్కి వస్తాడు, రమ్మంటే అన్న వస్తాడులే అన్న అన్నట్టు ఇంకా రుబాబు. ఇంకా వాడు అందరు ఒకలా ఉంటారు, ఆడొకలా ఉంటాడు అనమాట. అంటే అంత ముక్కు మీద కోపం. సో అలా మనము చిన్నప్పటి నుంచే వాళ్ళను కొంచెం కంట్రోల్లో పెట్టాం అనుకో, వాళ్ళు వింటారు. సో పెద్దగా అదే వదిలేసినాం అనుకో, పెద్దగా అయ్యేసరికి
ఇంకా అదే కోపము ఇంకా వేరే స్థాయికి వెళ్ళిపోతుంది. అది చిన్నప్పుడు ఇంట్లో ఉన్న ఆ కోపము పెద్ద అయిన తర్వాత ఇంటి మీదకి తెచ్చే గొడవల్లా ఉంటుంది అనమాట. సో అలా ఉండకుండా మనం చిన్నప్పటి నుంచే మన చిన్న బిడ్డలు ఉంటే వారికి దీర్ఘశాంతం అంటే ఏంటి, అసలు ప్రశాంతంగా ఎందుకు ఉండాలి అని చెప్పి మనం వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు వాళ్ళకి కావాల్సిన మంచి జ్ఞానము దయచేస్తాడు. అప్పుడు మహావివేకిలాగా మనం ఆయన్ని తయారు చేయవచ్చు. మా మమ్మీ కూడా అంటుంది, ఇప్పుడు కాదు చాలా చిన్నప్పుడు ఏదన్నా అంటే ఇప్పుడు అంటే ఒక సంవత్సరం కింద ఎవరన్నా ఏదన్నా అంటే నేను అసలు ఊరుకునేవాడిని కాదు. చెప్పాను కదా ఆల్రెడీ, ఒక చూస్తేనే కోపం వచ్చేసేదని. ఇక్కడ ఎదురు ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా ఆయన మాట్లాడుతుంటే ఆయన గల్ల పట్టుకొని కొట్టాను అనమాట అప్పుడెప్పుడు. అది ఇంకా తెలిసి తెలియని వయసులో అప్పుడు అంత కోపం ఉండేదన్నమాట. సో దేవుడు అంత ఎత్తులో ఉన్న కోపాన్ని ఇప్పుడు ఎక్కడ చేశాడు, మొత్తం అంచేసాడు అనమాట. ఇంకా నుస్తున్నాడు, ఇంకా నలగొడుతున్నాడు. సో దేవుని వాక్యం నాకు తెలుస్తుంటే దేవుని యొక్క ప్రేమ ఇతరులకు చూపించాలని చెప్పి నాకే అర్థమైపోయింది. సో మీరు కూడా మనకి ఎంత కోపం ఉన్నా సరే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఎలా తయారవుతాం మనం? వివేకిగానా మహావివేకిగానా? మహావివేకిగా మనము ఉంటామన్నమాట. అందుకే మొట్టమొదటిగా ఏముండాలి మనకి? ఫస్ట్ చెప్పింది ఏంటి? త్వరగా కోపడకూడదు. రాసుకోండి కావాలంటే, నేను మళ్ళీ వచ్చే వారం అడుగుతాను. అంటే ఇదే స్కూలే బెటర్ కదంటే, అంటే మనం అందరూ చిన్నప్పుడు ఎప్పుడో చదవం కదా, ఎప్పుడో 1వ తరగతిలో. మళ్ళీ ఒకసారి అలాంటివి రావాలంటే ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉండాలన్నమాట. హల్లెలూయా. సో మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే మనకే మంచిది. ఎందుకంటే అరే అవును ఆ రోజు సన్నీ ఇలా చెప్పాడు కదా కోప్పడొద్దని, ఎవరి మీద తిట్టేయడానికి వెళ్తున్నప్పుడు మనకి మాటలు గుర్తు రావాలన్నమాట. అరే కోప్పడకూడదు అని చెప్పి. హల్లెలూయా.